బెంగాల్లో ఒక అడవి ఉండేది. అందులో దోదో అనే ఒక చిలుక ఉండేది. దాని స్నేహితురాలు ఒక దెయ్యం. ఆ దెయ్యానికి చెట్ల మీద ఉండడం అంటే చాలా ఇష్టం. ఆ దెయ్యం పేరు మానవి. ఆ దెయ్యం ఎవరికీ ఎలాంటి హాని కలిగించేది కాదు. ఎందుకు అంటే అక్కడ జనాలు చెట్లను చాలా బాగా చూసుకునేవారు. మానవి దోదోని కూడా వేటగాళ్లు దానిని ఏమీ చెయ్యకుండా కాపాడేది. వాళ్ళ ఇద్దరి స్నేహం అంత బలమైంది. ఒకరోజు దోదో కొంచెం ఒంట్లో బాలేక పడుకుంటాడు. అప్పుడు మానవి, అరే దోదో నిద్రలే, నువ్వు ఎలా పడుకున్నావు అంటే ఇవాళ పెళ్లి చేసుకుని వచ్చినట్టు. అరే పిచ్చిదానా, ఆపు, ఏది పడితే అది మాట్లాడతావు. మరి ఏమైంది అసలు నీకు? రోజూ ఈ సమయానికి నా నెత్తిన కూర్చొని అది ఇది అని వాగుతూనే ఉంటావు కదా. తెలియడం లేదు, నాకు ఎందుకో బాగా తల తిరుగుతుంది. ఏం పర్వాలేదు, కాసేపు విశ్రాంతి తీసుకో, అంతా సరైపోతుంది. అక్కడే దగ్గరలో ఉన్న గబ్బిలాలు వాళ్ళిద్దరినీ దూరం నుండి చూస్తూ ఉంటాయి. వాటికి వాళ్ళు ఇద్దరు అంటే చాలా ఈర్ష్యగా ఉండేది. ఎందుకు అంటే దోదోకి ఎప్పుడూ ఆ దెయ్యం సహాయం చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ దెయ్యం దోదో కలిసి చెట్లను శుభ్రం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ గబ్బిలాలు ఏదైనా పాడు చేసినా దోదో వాళ్ళని మందలించేవాడు. ఈ విషయంపై ఆ గబ్బిలాలు చాలా కోపంగా ఉండేవి. మిత్రులారా, ఈ దెయ్యాన్ని అవసరం కంటే ఎక్కువ చూసుకుంటాడు ఆ దోదో. వాడే ఓ పిరికివాడు, ఆ దెయ్యం వెనకాల వెళ్ళి దాక్కుంటాడు. మనం వాళ్ళ సంగతి చెప్తే ఎలా ఉంటుంది? ఏమంటారు మిత్రులారా? నేనేమంటున్నానంటే ముందు వాళ్ళ స్నేహాన్ని కట్ చేయాలి. అరే, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, ఇక్కడికి రండి అందరూ, నేను చెప్తాను. ఆ గబ్బిలాలు అన్నీ కలిసి దోదో మీద ఒక ప్లాన్ వేస్తారు. సాయంత్రం దోదో అలా తిరగడానికి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దెయ్యం మానవి దగ్గరికి ఆ గబ్బిలాలు వెళ్తాయి. వెళ్ళి ఆ దెయ్యం మీద దాడి చేస్తాయి. ఇంకా ఆ దెయ్యానికి బాగా కోపం వస్తుంది. ఇంకా ఆ గబ్బిలాలను పట్టుకుంటుంది. నీకెంత ధైర్యం? నేను నీకు ఏం బాధ కలిగించాను? నువ్వు నాపైన దాడి చేస్తున్నావు? ఆగు, నీ సంగతి చెప్తాను. అరే దెయ్యమ్మక్క, నన్ను క్షమించు, నేను ఇలా చేయాల్సి వచ్చింది. అంటే నిన్ను ఇలా ఎవరు చేయమన్నారు? నేనేం చెప్పను, నేను చెప్పినా నువ్వు నమ్మవు, నన్నే తప్పు అంటావు. అలా ఏమీ లేదు, నువ్వు చెప్పు అసలు. దోదో, సరే వదిలేయ్, నువ్వు నన్ను నమ్మవు. అరే, వాడు నాకు స్నేహితుడు, ఇలా ఎలా జరుగుతుంది? మీరు నమ్మరు అని నాకు తెలుసు, కానీ ఇదే నిజం. అది మీ గురించి వచ్చి మా అందరిని బెదిరించింది. నువ్వేం చెప్తున్నావు? ఎలా చెప్పాడు? తను ఏమని బెదిరించాడు? అతను అన్నాడు, ఇప్పుడు అతనే ఈ చెట్లన్నిటికీ రాజు అవ్వాలి అనుకుంటున్నాను అని. అందుకే అతను మీరు కూడా చనిపోవాలి అనుకుంటున్నాడు. ఇంకా మీ శక్తులన్నీ తనకి రావాలి అనుకుంటున్నాడు. మేము అందరం కాదు అని చెప్పాము, కానీ అతను ఒకవేళ మేము ఒప్పుకోకపోతే మీకు మా గురించి అన్ని చెడుగా చెప్పి మీతో మా అందరినీ చంపించేస్తా అన్నాడు. అందుకే మేము నీ పైన దాడి చెయ్యాలి అన్నాడు. నాకు అర్థం కాలేదు, నేను ఏం చెయ్యాలో. మొదటి విషయం ఏంటి అంటే, నేను ఏ కారణంగా ఎవరికి ఎలాంటి హాని కలిగించను. నువ్వు నాకు భయపడాల్సిన అవసరం లేదు. అలా అని ఆ దోదో నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటాడా? వాడు పని చెప్తాను నేను. అరే వద్దు, అతనైతే మీ స్నేహితుడు. ఇలా ఆ గబ్బిలాలు అన్నీ ఆ మానవి మనసులో విషం నింపుతారు. ఇంకా మానవికి దోదో పైన పూర్తిగా ద్వేషం కలిగేలా చేస్తాయి. ఇంకా కాసేపటికి దోదో తిరిగి వచ్చిన తర్వాత మానవి కోపంగా ఉంటుంది. మనవి, నా ప్రియమైన దెయ్యమా, ఏమైంది? ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు? నేనెప్పుడు అనుకోలేదు నువ్వు ఇంత వెధవ పని చేస్తావని. పిచ్చిదానివా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? చాలు, ఇంకా నాకు నీ నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది. నాకు అంతా తెలిసిపోయింది. నువ్వు నన్ను ఎలా చంపాలి అనుకున్నావో. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు ముయ్యింకా, నీ మాటలు నేను వినదలుచుకోలేదు. నీ పని చెప్తాను నేను. దోదో మానవి దాడికి చాలా గాయపడి కింద పడిపోతుంది. అమ్మా, నువ్వు చాలా బాధపడతావు తర్వాత. ఇంకా నీ డ్రామా ఆపు. నువ్వే గాయపడి ఉన్నావు. ఇంకా నేను వెళ్తున్నా ఇక్కడి నుంచి.
మానవి వెళ్ళిన తర్వాత అక్కడికి గబ్బిలం వస్తుంది. ఏంటి ఇప్పుడు రుచిగా ఉందా? బాగా ఎగిరావు కదో ఆ దెయ్యాన్ని చూసుకొని ఇప్పుడు తానే ఎగిరిపోయింది. అంటే వీటన్నిటి వెనుక మీ కుట్రలున్నాయన్నమాట. అవును చిలక, మేము అయితే నీ స్నేహితురాలికి ఒక పెద్ద అబద్ధం చెప్పి చూసాము, కానీ తాను కూడా ఇట్టే నమ్మేసింది. అయినా నువ్వు ఇలా గాయపడి ఉండటం ఏం బాలేదు. మనం ఎందుకు దీన్ని చంపేయకూడదు? ఆ అన్ని గబ్బిలాలు కలిసి దోదో పైన దాడి చేయడానికి వస్తూ ఉంటాయి. కానీ వెనుక నుండి మానవి ఆ గబ్బిలాల మాటలన్నీ వింటుంది. ఇంకా తాను చేసిన తప్పుకు చాలా బాధపడుతుంది. ఇంకా తను ఆ గబ్బిలాలు అన్నిటి మీద దాడి చేస్తుంది. ఇంకా ఆ తర్వాత దోదు ఇంకా మానవి ఇద్దరు కలిసి ఆ గబ్బిలాల మీద దాడి చేస్తారు. అలా దోదు గబ్బిలాలని దాడి చేస్తూ ఉండగా ఒక గబ్బిలం దోదోని చాలా ఘోరంగా గాయపరుస్తుంది. దోదో శరీరం నుండి చాలా రక్తం బయటకు వస్తుంది. దోదోని అలాంటి పరిస్థితుల్లో చూసి మానవికి చాలా కోపం వస్తుంది. ఇంకా తను వెంటనే ఒక గబ్బిలంని చంపేస్తుంది. మానవి అంత కోపంగా చూసి ఇంకా అన్ని గబ్బిలాలు తన ముందు ప్రాణభిక్ష అడుగుతూ ఉంటాయి. విడిచిపెట్టు మమ్మల్ని, మమ్మల్ని క్షమించు. మేము చేసింది చాలా తప్పు. మేము చేసిన తప్పుకి మాకు చాలా బాధగా ఉంది. మేము మళ్ళీ ఇలా ఎప్పుడూ చెయ్యము. దోదో, నువ్వైనా చెప్పు, మమ్మల్ని క్షమించమను. మేము ఇలా ఎప్పుడూ చెయ్యము. మమ్మల్ని కాపాడు దోదో. అందరికీ అందరూ చావాల్సిందే. ఎవ్వరిని విడిచిపెట్ట, నేను అందరిని చంపేస్తాను. ఆగుమనవి, విడిచిపెట్టు వాళ్ళని. నీకు పిచ్చి పట్టిందా? వీళ్ళు నిన్ను చంపాలి అనుకుంటున్నారు. నేను వీళ్ళని ఎలా విడిచిపెడతాను? నువ్వు కూడా నన్ను చంపాలి అనుకున్నావు. నువ్వు కూడా నా మీద దాడి చేశావు. నువ్వు నేను బాధపడేలా చేశావు. చూడు మనవి, నేను నిన్ను అప్పుడే క్షమిస్తాను. నువ్వు వాళ్ళని విడిచిపెడితే ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి. మిమ్మల్ని అందరినీ కేవలం దోదో చెప్తున్నాడు కాబట్టి విడిచిపెడుతున్నాను. ధన్యవాదాలు దోదో. మేము నీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేము. మేము నీ విషయంలో చాలా తప్పు చేశాము. మమ్మల్ని క్షమించు. అలా అని చెప్పి గబ్బిలాలు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. దోదో, నా మిత్రమా. ఇప్పుడేంటి నువ్వు నన్ను మిత్రమా అంటున్నావు? కానీ నువ్వు నా మీద దాడి చేశావు. ఇంకా నన్ను చాలా బాధ పెట్టావు. దోదో, నన్ను క్షమించు. నా వల్ల చాలా తప్పు జరిగింది. నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. నాకు నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ మిత్రులు లేరు. నువ్వు నాకు ప్రత్యేకమైన మిత్రుడివి. కావాలంటే నాకు ఎలాంటి శిక్ష అన్నా వెయ్యి, కానీ నన్ను విడిచిపెట్టకు. ఆపు, ఇంకా నేను నిన్ను క్షమించేశాను. కానీ నీకు నేను వేసే శిక్ష ఏంటి అంటే, నువ్వు ఎప్పటికీ నాకు స్నేహితురాలిగా ఉండాలి. అర్థమైందా? అరే నా ప్రియమైన మిత్రమా, దోదో, నన్ను క్షమించేశావా? నీకు ధన్యవాదాలు. ఆ తర్వాత వాళ్ళు గట్టిగా ఒకరిని ఒకరు హత్తుకుంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడూ ఒకటిగా మంచి స్నేహితులుగా ఉంటారు. రామాపురంలో రవీంద్ర, సుభద్ర అనే దంపతులు ఉంటారు. వారికి చాందిని అనే కూతురు ఉంటుంది. చాందిని చిన్నతనంలోనే తన తల్లి సుభద్ర అనారోగ్యంతో చనిపోతుంది. అప్పుడు చాందినిని చూసుకోవడం కోసం రవీంద్ర వసంతను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వసంతకి కూడా ఓ కూతురు పుడుతుంది. వసంత కూతురు పేరు నిర్మల. వసంత ఇద్దరు కూతుళ్లను ఒకేలా చూస్తుంది. కానీ నిర్మలకు మాత్రం చాందిని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలా ఓ రోజు, నాన్న, రేపు మా కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. నువ్వు అమ్మ ఖచ్చితంగా రావాలి. వస్తారు కదా? మీ అమ్మకు కూడా చెప్పావా అమ్మా? చెప్పిందండి. మేము రేపు తప్పకుండా వస్తాంలేమ్మా, నువ్వేం కంగారు పడుకు. సరే అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. చాందిని బయలుదేరుతుండగా నిర్మల ఎదురుపడుతుంది. ఏంటే, మా అమ్మను నీ పేరెంట్స్ మీటింగ్ కు తీసుకెళ్తావా? మా అమ్మను నేను నీతో రానివ్వనుగా. చూడు నిర్మల, మనిద్దరం అక్క చెల్లెలం, ఇలా కొట్టుకోవడం ఎందుకు?
నువ్వు నా అక్కవి కావు. మా అమ్మకు నేను మాత్రమే పుట్టాను. నువ్వు పుట్టలేదు. మీ అమ్మ వేరు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నానని అలా మాట్లాడుతున్నావు నిర్మల? కోపడకు. ఆపు. రేపు మా అమ్మ నీతో ఎలా వస్తుందో అది చూస్తాను అంటూ నిర్మల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిర్మల వెళ్ళిపోయిన తర్వాత చాందిని బాధపడుతుంది. ఆ మరుసటి రోజు చాందిని బయలుదేరుతుండగా రవీంద్ర, వసంతలు కూడా బయలుదేరుతుంటారు. అంతలో నిర్మల గావు కేక వినబడుతుంది. ఏమైందోనని అందరూ వెళ్లి చూస్తారు. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావమ్మా? ఏం జరిగింది? అమ్మా, నాకు కడుపు నొప్పిగా ఉంది. అబ్బా, చాలా నొప్పి పెడుతోందమ్మా. భరించలేకపోతున్నాను. అయ్యో, అవునా? బాధపడకమ్మా. నాన్న మనల్ని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. నువ్వేం ఇబ్బంది పడకు. ఎవండి, అమ్మాయి అవస్థ పడుతుంది, చూడండి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దాం. పదా వసంత. అంటూ నిర్మలను రవీంద్ర, వసంతలు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు చాందిని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నిర్మల వెళ్తుంది. నేను ఏది చెప్పానో అది జరిగింది, చూసావా? అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు నిర్మల? నేనంటే నీకు ఇష్టం లేదా? నా మీదెందుకు అంత కోపం నీకు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకన్నా నిన్నే బాగా చూసింది. అది నాకు అస్సలు ఇష్టం లేదు. ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీద రాశారు. నాకు దక్కాల్సినవి ఏవి నాకు రాలేదు. అంతా నువ్వు వద్దనుకుంటేనే నాకు వచ్చాయి. అది నన్ను ఇలా మార్చింది. చూడమ్మా నిర్మల, నువ్వు నా చెల్లివి. మనమిద్దరం ఆనందంగా ఉంటేనే మన అమ్మా నాన్నలు సంతోషంగా ఉంటారు. నువ్విలా మనసులో ఏవేవో పెట్టుకుని బాధపడుతుంటే ఎలా? వెంటనే ఇవన్నీ మానుకో. లేకుంటే ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు. నిర్మల తన మీద పెంచుకున్న కోపానికి ఆస్తే కారణమని చాందిని తన తండ్రితో మాట్లాడి నిర్మల పేరు మీద ఆస్తి రాయించేస్తుంది. ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు ఇవన్నీ ఎందుకమ్మా? అంతా చెల్లి మీది రాస్తే రేపు నువ్వెలా బతుకుతావమ్మా? చూడమ్మా, మీరుండగా నాకు ఏ ఇబ్బంది రాదు. చెల్లి పేరు మీద ఆస్తి రాయడం వల్ల ఇప్పుడు నష్టమేమొచ్చింది? నేను చెప్పినట్లుగా చేయండి. రేపటి నుంచి నాకు కాలేజ్ ఉంటుంది. నేను హాస్టల్కి వెళ్ళాలి. మీరు చెల్లిని బాగా చూసుకోండి. మేము చెల్లిని బాగా చూసుకుంటాం కానీ నువ్వు జాగ్రత్తమ్మా. చాందిని హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఆస్తి మొత్తం నిర్మల పేరు మీద రాయడంతో నిర్మల రెచ్చిపోతుంది. తనను బాగా చూడని తన తల్లి వసంతను, తండ్రి రవీంద్రలను ఇబ్బందులు పెడుతుంది. ముప్పతిప్పలు పెడుతూ ఉంటుంది. నిర్మల మీద కోపంతో వసంత కొట్టడానికి కూడా వెనకాడదు. ఏంటి నీకా ధైర్యం? నీ పాటికి నువ్వు అర్ధరాత్రిలో వస్తున్నావు. మీ నాన్న దగ్గర ఇంటి పనులు చేయిస్తున్నాను, నా దగ్గర గుడ్డు చాకిరీ చేస్తూ ఆనందం పొందుతున్నావు. మమ్మల్ని ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందే? మేమేమన్నా పనోళ్ళమనుకున్నావా? నీ తల్లిదండ్రులం అది గుర్తు పెట్టుకుని ఉండటం తెలుసుకో. అబ్బో, కోపం తన్నుకొని వస్తోంది. నీ కూతురు నేను కాను. నన్ను మీరు అలా చూడలేదు. నిర్మల అలా మాట్లాడేసరికి వసంతకు కోపం ఎక్కువ అవుతుంది. ఆ కోపంతోనే నిర్మల మీద చేయి చేసుకోవాలి అనుకుంటుండగా నిర్మల ఆ ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంటుంది. ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నాను అనే విషయం చెప్పకుండా నిర్మల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే చాందని ఇంటికి వస్తుంది. ఏం జరిగిందమ్మా? ఏమైంది? చెల్లెక్కడికి వెళ్ళిపోతుంది? ఇన్ని రోజులు ఆస్తి దాని పేరు మీద రాసి తప్పు చేశామమ్మా. అందుకే అది ఇలా తయారైంది. మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టింది. తల్లిదండ్రులమని కనికరం కూడా లేకుండా ప్రవర్తించిందమ్మా. అందుకే ఆస్తి మొత్తం నీ పేరు మీదనే రాయించేస్తున్నాం. దాని చేతిలో ఆస్తి ఉంటే అది మనల్ని కూడా ఇంటిలో నుంచి గెంటేస్తుంది. ఆస్తి మొత్తం చాందిని పేరు మీద రాస్తారు. ఆ విషయం తెలుసుకున్న నిర్మల కోపంతో ఇంటికి వస్తుంది. చాందిని నిర్మలను చూడగానే కౌగిలించుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతుంది. ఎందుకు నిర్మల ఇలా చేస్తున్నావు? మా మీద నీకు ప్రేమ లేదా? నువ్వంటే మాకెంతో ఇష్టం. అమ్మా నాన్నల మీద కోపంతో నువ్వు వాళ్లను చాలా ఇబ్బంది పెట్టావు. నేను చూడు వారిని ఎలా చూసుకుంటున్నాను. నీకు కొంచెం కూడా బాధ కలగడం లేదా? మా అమ్మ నాన్నలు నేనేమన్నా చేసుకుంటాను, నీకెందుకు? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవు.
రేపు నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత అక్కగా నాదే. అంతా ఈ ఆస్తి వల్లనే కదా గొడవ. ఈరోజే ఈ ఆస్తిని సగం నీ పేరు మీద రాయిస్తాను. మనమిద్దరం అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉందాం. అక్క మాటకు ఒప్పుకోవే, ఇకనైనా మారు. నీ మంచి కోసమే చెప్తున్నాం. చాందిని, వసంత మాటలకు నిర్మలలో మార్పు కనిపిస్తుంది. తాను చేసిన తప్పులకు బాధపడుతుంది. చాందినిని క్షమాపణలు అడుగుతుంది. ఇక ఆ రోజు నుంచి అందరూ సంతోషంగా ఉంటారు.